అవి దశల వారీగా కోర్టుల ముందుకు వస్తాయి. సరే సార్, జనసేన అతనిపై వైసీపీ కన్ను, కాపులపై వ్యూహాలు. ముందు నుంచి కూడా ఈ ఒకటేమో అంబటి రాంబాబు మీద గుంటూరులో జరిగిన దాడి అనండి, లేకపోతే అరెస్ట్, వాళ్ళ ఇళ్ళు ధ్వంసం చేయడం అనేది అది పూర్తిగా జరిగింది కదా. తర్వాత ఆయన కొన్ని రోజులు కస్టడీలో ఉండి బయటకు వచ్చారు ఆ జైలు నుంచి. అప్పటి నుంచి కాపుల్లో అసంతృప్తి అనేది ఒక బలమైన అంశంగా వస్తూ వచ్చేది. దాన్ని క్రమంగా జనసేనలో కూడా నేను మొన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, కొంతమంది నాయకుల పేర్లు తీయటము, కొన్ని ఘటనలు చెప్పటము, నన్ను ఒక్క కులానికే పరిమితం చేశారా, నేను మీకు ఎప్పుడైనా చెప్పానా, ఇలాంటి మాటలు కూడా చెప్పడము, వీటన్నిటితో ఒక వర్గంలో అసంతృప్తి. మీరు పెట్టిన చర్చల్లో కూడా కొంతమంది బలంగా వాదించడం, వాళ్ళ మీద కూడా వీళ్ళు దాడి అంటే ఇతరుల మీదే కాదు, తాము కాపు నాయకులము అనుకుంటూ ఆ విషయాలు విమర్శలు చేసే వాళ్ళ మీద కూడా దాదాపు తీవ్ర స్థాయిలో పేర్లు తీసి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇప్పుడు ఆయన అనుయాయులు కూడా కింద మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో, ప్రకాశం, నెల్లూరు, నిజానికి వైసీపీకి జగన్కు ముందుగా దూరమైన జిల్లాలు ఏమన్నా ఉన్నాయంటే ప్రకాశం, నెల్లూరే. ఇప్పుడు కూటమిలో కూడా ఎంతో కొంత అసంతృప్తి ఎక్కువగా ఉన్నది, భిన్నమైన తలకాయలు ఇవన్నీ ఉన్నాయంటే అక్కడే. దీనికి టు క్యాపిటల్ పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా కమిటీని రద్దు చేస్తున్నట్టు కూడా మొన్న ప్రకటించారు. సో ఖచ్చితంగా దీన్ని మేము ఉపయోగించుకుంటాం. ఎక్కడెక్కడైతే ఈ సామాజిక కోణంలో జనసేనలో అసంతృప్తి వచ్చిందో, రెండవది ఒద్దికి లేకుండా వాతావరణం కొంచెం అసంతృప్తి, అసమ్మతి పెరిగిందో, అక్కడంతా వైసీపీ హైపర్ యాక్టివ్గా వెళ్ళి వాళ్ళందరినీ కూడా తిప్పుకోవాలి. మూడోది అంతకంతకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ హెచ్చరిక అయినా, నారా లోకేష్ హెచ్చరిక అయినా, వీళ్ళందరూ కుల చిచ్చు కోసం ప్రయత్నం జరుగుతుంది అనేది ప్రధానంగా జరుగుతున్న మాట కదా. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కుల చిచ్చు ఎవరు పెడుతున్నారని వాళ్ళ ఆరోపణ. మీరు పెట్టారు అని వీళ్ళు, కాదు మీరు పెడతారని వాళ్ళు. ఈ క్రమంలో ఎవరి ఓటర్లు వాళ్ళకి స్థిరంగా ఉన్నారు కాబట్టి మధ్యలో కాస్త అటు ఇటు లాక్కోవడానికి, విభజించుకోవడానికి, ఆకర్షించడానికి, అసంతృప్తికి గురై ఉన్నటువంటి తరగతి ఇదే. కాబట్టి వీళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఎక్కడే కాస్త జనసేనలో లేదా పవన్ కళ్యాణ్ మీద వచ్చిన దాన్నైనా మనం వెంటనే వైసీపీ వైపు చూసుకోవాలి. మూడవది, గతంలో ఓడిపోయిన తర్వాత కానీ, ఎన్నికల ముందు టికెట్లు రాక కానీ అనేక రకాల అసంతృప్తులతో దూరం అయిన వాళ్ళను మరీ దగ్గర చేసుకోవాలి అని ఒక సోషల్ స్ట్రాటజీ. జూన్లో ప్రదర్శనలు, నిరసనలు, సరణ ఎదుర్కోవటం, ఇలాంటి రాజకీయ స్ట్రాటజీస్, లీగల్ స్ట్రాటజీస్తో పాటు ఒక సామాజిక వ్యూహం. ఎవరు మన మెయిన్ టార్గెట్, ఎవరి మీద మనం ఆధారపడలేదు, ఎవరి మీద మనం దృష్టి పెట్టాలి అంటే వీళ్ళ మీద పెట్టాలి. వీళ్ళ మీద పెట్టాలంటే వీళ్ళకి ప్రధానమైన ప్రాపుగా ఉన్నది ఎవరంటే జనసేన, పవన్ కళ్యాణ్. కాబట్టి దాన్ని టార్గెట్ చేయాలి. సో ఇది నడుస్తున్నట్టుగా ఉంది. మాట్లాడే వాళ్ళు కూడా ఆ శక్తులు అంతకంతగా ఎక్కువగా మాట్లాడడం కూడా మనం గమనిస్తున్నాం. కొన్ని చోట్ల ఇప్పుడు ఉదాహరణకు ఆకువీడు ఇట్లాంటి ఘటనల తర్వాత గోదావరి జిల్లాలో కొంత ఈ అణగారిన వర్గాలు, దళిత వర్గాలు వీళ్ళని మళ్ళీ కొంత టార్గెట్ చేయటం. రాయలసీమకు వచ్చేసరికి అక్కడ మామూలుగా ఉండే వర్గాలు, ఫ్యాక్షన్లు, ఈ రెడ్లు వీళ్ళ మధ్య ఎవరు అసంతృప్తిగా ఉన్నారో ఇప్పుడు అనంతపురంలో ఉదాహరణకు తీవ్రమైన ఘటనలు చాలానే జరుగుతున్నాయి. తెలుగుదేశంలో కూడా కొన్ని జరుగుతున్నాయి అంతర్గతంగా, వీళ్ళ మధ్య కూడా ఉన్నాయి. సో ఈ విధంగా ఒక కొత్త స్ట్రాటజీతో వెళ్ళే ప్రయత్నం కనిపిస్తుంది సార్. ఏపీ మొత్తం కానీ ఒకటి, ఎవరి స్ట్రాటజీస్ ఏదైనా, ఎవరు లాభపడినా పడకపోయినా ఈ కులాల చర్చ, కులాల చిచ్చు పదే రావటం, పెంచుకోవడం మటుకు ఆంధ్రప్రదేశ్కు, తెలుగు రాష్ట్రాలకు మంచిది కాదు. గతంలో అనుభవాలు, కొంచెం చేదు అనుభవాలు మనకు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా విధానాలు, ప్రజలు, సమస్యలు, ఆర్థిక అంశాలు, సామాజిక న్యాయం ఇలాంటి వాటి మీద దృష్టి పెడితే చాలా మంచిది. ఎందుకంటే కొత్త పార్టీలు పెడతారన్నారు. కొత్త పార్టీలు పెడతారన్నప్పుడు కూడా మళ్ళీ ఈ యాంగిలే కదా, వీళ్ళు పలానా వర్గంతో పార్టీ పెడతారు, లేదా పలానా వర్గంలో పలానా ఉపవర్గంతో పార్టీ పెడతారు. సో అదే ఇక్కడ కీలకమైన హెచ్చరిక. సార్, ఏపీ మొత్తం ప్రైవేట్ ప్లాన్లు, భోగాపురం బొగ్గు ఆర్థిక సవాళ్ళు తీవ్రం. అంటే